లవ్ యూ. ఈ ప్రేమల్ని నేను నమ్మను. ఈ జనరేషన్ ప్రేమల్ని అస్సలు నమ్మను. నేనేదైనా యాక్సెప్ట్ చేయాలంటే మినిమం ఉండాలి. మనకేదైనా కావాలనిపించినప్పుడు కొనేయడమే. అది ప్రేమ అయినా పగైనా కొనే. రెండేళ్ల లవ్రా ఇక్కడ. మేము ఒక్క పూట ట్రై చేయడం ఎక్కువ, నీలా నెలల తరబడి ట్రై చేయడం మాకు పని పట్టలేవా? మగాడు ఎన్నిసార్లు ట్రై చేసినా అవకాశం ఇవ్వని ఆడది, అవకాశం ఇచ్చిన ఆడదాన్ని సాటిస్ఫై చేయ మగాడు సుఖపడ్డట్టు చరిత్రలో లేదు. నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బంగారం. అండ్ నాకు నువ్విచ్చే ఫస్ట్ గిఫ్ట్ కూడా బంగారమే అయి ఉండాలి. ఏరా కొనేస్తా కొనేలేస్తా అన్నావు, ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? ఒక అమ్మాయి ప్రేమ కోసం నీ క్యారెక్టర్ వదులుకుని దిగజారిపోతున్నామేమో అనిపిస్తుందిరా. ఈ రోజుల్లో క్యారెక్టర్ ఉన్న అమ్మాయి దొరికినప్పుడు మన క్యారెక్టర్ని తగ్గించుకోవడంలో తప్పులేదురా. నువ్వు ప్రేమ ఒక్కటే బతుకు అనుకున్నావు, బతుకు బాగుంటేనే ప్రేమ ఉంటుందని నేనంటున్నా. ఈ రోజుల్లో ప్రేమించడం అంటే వాళ్ళని వాళ్ళు శిక్షించుకోవడమేరా. అందాన్ని ధనం గెలుస్తూ, ధనాన్ని అందం గెలుస్తూ దేహ దాహాలు తీర్చుకునేందుకు పెట్టుకున్న పేరు ప్రేమ. నీ బాలకం చూస్తుంటే అప్పుడే నీకు నా పైన మోసి తీరిపోయినట్టుంది. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఈ జన్మలో మీలాంటి దరిద్రుల కడుపున పుట్టాను. చచ్చిపోవాలనిపిస్తుంది భార్గవ. పెళ్లి చేసేదాకా ఆగలేకపోతున్నావా పాపిష్టపుదానా? పడుకోవడానికి మాత్రమే పుట్టి ప్రేమల్ని గెలిపించుకోవడం కోసం ప్రాణాలు పోయేటట్టు యుద్ధాలు ఎందుకు చేస్తారమ్మా? ఇక్కడ తప్పు చేసిన వాడు ఎవరికైనా ఒక్కటే తీర్పు. మన కులపాల కంచంలో ఎంగిలి వెతికే ముట్టరు, అట్టాంటిది వేరే దాన్ని ఎట్టా ముడతావురా? మీ కులాలు కట్టుబాట్లు, మతాలు పంతాలు బ్రతుకు పోరాటం మీద చూపించండి, అంతేకాని మాలాంటి ప్రేమికుల మీద కాదు. బతుకున్నాక నట్టింట్లో కూర్చోబెట్టి కంచంలో అన్నం పెడతారు, చచ్చాక వాకిట్లో కుండ బెంకెట్టి మొదటి ముద్ద అంటూ 4 మెతులు పడేస్తారు. అట్టండి బతుకులు మనకి.